మెగా 9 నిమ్మల భాస్కర్ గారు ఒక్కో రోజు కూడా వచ్చిన దాఖలాలి సమస్యలు అడిగింది లేదు. మా సమయంలో ఇక్కడ సమావేశానికి ఏర్పాటు కావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అది ఆదినారాయణపురం. మాకు మామూలుగా పార్టీ గురించి ఎంతో కష్టపడి జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన దాని నుంచి ఎంతో కష్టపడి జెండాలు మోసి అన్నీ చేయించింది మాకు సుకుమార్ రెడ్డి. సుకుమార్ రెడ్డి అనేది ఖచ్చితంగా మాకు సుకుమార్ రెడ్డి లేకపోతే మాకు అండ ఎవరు లేరు. ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేకి గెలిచినప్పుడు కూడా మమ్మల్ని ఆదుకున్నది లేదు, మా ముఖాలు చూసింది లేదు. చిన్నదానికైనా పెద్దదానికైనా అన్నిటికీ సుకుమార్ రెడ్డి ప్రతి ఒక్క దానికి మమ్మల్ని ఆదుకుని ప్రతి ఒక్క దానికి ఏ దానికి పిలిచినా సుకుమార్ రెడ్డి ఇచ్చి మమ్మల్ని ఆదుకునేవాడు. అప్పుడు ఎమ్మెల్యేకి దేనికి పిలిచినా కూడా ఎమ్మెల్యే వచ్చేది లేదు. ప్రతాప్ కుమార్ రెడ్డి ఎంత ఇబ్బంది వచ్చినా కూడా మాకు వచ్చేది లేదు. అదే మా ఆదినారాయణపురంలో గొడవపడి మేము గందరగోళం అయిపోయినా కూడా గందరగోళంగా ఉన్నా కూడా అతని కథ చెప్పుకున్నా కూడా చెప్పుకున్నా కూడా మమ్మల్ని ఆదుకున్నది మాత్రం లేదు. మమ్మల్ని ఆదుకుని ఇదిగో మీరు పార్టీకి చేశారు, మీ పార్టీకి మేము ఆదుకుంటాం, నేను చేస్తాను అని కూడా ఇప్పటికి మాట అనేది ఇప్పటికి లేదు. ఇక్కడికి వచ్చిన నాయకులకు అందరికీ నా అభివందనాలు. నాది పురిణి పంచాయతీలో 20-30 సంవత్సరాల నుంచి మేము వైఎస్ఆర్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి మూలుకొని వాళ్ళ ఆయన దగ్గర నుంచి మేము కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తున్నాం. ఇవాళ ప్రతాప్ కుమార్ రెడ్డి మాకు ఏమి తెలియకుండా మా పదవులు తీసేశాడు. కాబట్టి ఇవాళ మేము నిరసన కార్యక్రమం చేస్తున్నాం. చూస్తే మణిమాల సుబ్బారెడ్డి సస్పెండ్ చేశాడు, మళ్ళీ రెండోసారి పిలుచుకున్నాడు, మళ్ళీ ఓడిపోయిన మళ్ళీ సస్పెండ్ చేశాడు. ఇదే విధంగా ఈ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నాయకత్వం మాకొద్దు, మేము చేయని నాయకత్వంలో. కాబట్టి ఈ ప్రతి ఒక్కరూ ఈ నిరసనకి తెలిపి ప్రతి ఒక్కరు కూడా ఈ నిరసనని మనం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకోవాలి, మనందరం కలిసి పోవాలని కోరుకుంటున్నాం. కాబట్టి ప్రతాప్ కుమార్ రెడ్డి నాయకత్వం మనకొద్దు, మనం చేయలేము. మనం గెలిచిన తర్వాత మనం సస్పెండ్ చేస్తాడు. కాబట్టి ఏ మూల ఏ ఊరు ఎక్కడ తెలియని మనిషిని మణిమాల కుమార్ తీసుకొని వచ్చి అన్ని పరిచయం చేసి మంచివాడు ప్రతాప్ రెడ్డి మీరు ఓట్లేయండి, గెలిపించండి, నేను ముందు తీసుకోబోతాను, మళ్ళీ తీసుకుపోయి ఆయన మాటలు నమ్మి మేము ముందుకు వచ్చాం. ఇలా మణిమాల కుమార్ని గెలిపించిన ఆయన్ని సస్పెండ్ చేశాడు. ఇవాళ మన కార్యకర్తలు నాయకులు సస్పెండ్ చేసుకుంటూ పోతున్నాడు. ఆయన ఒక్కడే ఏమైనా చేస్తాడా? చేసి చూద్దాం. మనందరం కలిసి జగన్మోహన్ రెడ్డి కాడికి పోయి విన్నవించుకుందాం. కాబట్టి మీరందరూ కూడా ఒక తాటి మీద మణిమాల కుమార్ రెడ్డి నాయకత్వంలో మనం నడవాలా. ప్రతాప్ నాయకత్వం మనకు వద్దు, మనం చేయలేం, మనం చేసిన లాభం లేదు, చేసిన పాట మళ్ళీ తీసేస్తాడు. అటువంటి మనిషి మనం ఆయన ఎంతమంది సస్పెండ్ చేసుకోబోతాడు అక్కడ. నా పేరు సామంతుల సురేష్ రెడ్డి. ముందుగా ప్రజారాజ్యం పార్టీ నుంచి వలస వచ్చిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. నిన్న మమ్మల్ని ఒక 6గురిని రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు సస్పెండ్ చేశారు. మమ్మల్ని సస్పెండ్ చేసే హక్కు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి లేదు. ఎందుకంటే నాకు కండవా ఆయన కప్పలేదు, మాకు జగన్మోహన్ రెడ్డి కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించాడు. మాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకే ఓటు వేస్తూ రాజశేఖర రెడ్డి బిడ్డలుగా ఎదిగాం. తర్వాత జగనన్న పార్టీ పెట్టినాక జగనన్నతో నడుస్తూ 2014, 2019లో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని వైసీపీ జెండా మోసి మా కష్టపడి మేము గెలిపించాం. 2024లో ఆయన చేసిన అక్రమాలు ఆగడాలు తట్టుకోలేక ప్రజలను ఓడించాడు. ఆయనకి నేను గ్రావెల్ తోలి మూటలు మోసాను డబ్బులు. ఆ మూటలు మోసి నా బుధాలు కాయలు కాసినాయి. ఆ కాయలు మానక ముందే నన్ను సస్పెండ్ చేశాడు.
ఆయన చేసిన అక్రమ అవన్నీ త్వరలో ఈ ఒక్క మీటింగ్తో వదలం. ప్రతి మీటింగ్లో మాట్లాడతాం. ఆయన నాయకత్వంలో మేము పనిచేయం. ఆయన నాయకత్వం మాకు వద్దు. జగనన్న దగ్గర తాడేపల్లి తీసుకొని జగనన్న మాకు అవకాశం కల్పిస్తే జగనన్నకి మేము విన్నవించుకొని ఆయన నాయకత్వాన్ని పెంచుకోవడానికి మా నియోజకవర్గానికి ఆయన నాయకత్వంలో మళ్ళా గెలవంగానే సస్పెండ్ చేసేస్తాడు. ఎందుకంటే దోచుకోవడానికి ఇంకోరికి అవకాశం వస్తుందేమని భయపడి మొత్తం ఆయనే దోచుకోవాలని, మొత్తం ఆయనే సంఖలో పెట్టుకోవాలని ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుంటాడు. ఇది పెద్దలందరూ గమనించి రామిరెడ్డి ప్రతాపకుమార్ చూసి ఈ రోజు మమ్మల్ని 6 సస్పెండ్ చేశారు. ఇక్కడ 200 మంది నాయకులు ఉన్నారు. వీళ్ళని కూడా రేపు ఉదయం సస్పెండ్ చేస్తారా? చేయగలరా? దమ్ముందా మీకు? చేయగలిగితే చేసి చూపించండి. ఇంకా వీళ్ళు కాకుండా వెనక నుంచి సుకుమారెడ్డి వచ్చి కలిసిపోయిన నాయకులు చాలా మంది ఫోటోలు మా దగ్గర ఉన్నాయి. సుకుమారెడ్డికి సపోర్ట్ చేస్తామని చెప్పారు. ఆ ఫోటోలు రేపు ప్రెస్ కూడా రిలీజ్ చేస్తాం. వాళ్ళగా సస్పెండ్ చేయగలరా? మీరు సస్పెండ్ చేయగలిగితే మేము మిమ్మల్ని బాగా గౌరవిస్తాం. మీరు ఊరినే వెనక చాటు వేరి ఒక పిఏ మాటో ఎవరో చెంచాగాడు మాటో ఇన్ని ఊరినే సస్పెండ్ చేసి చెప్పుడు మాటని సస్పెండ్ చేస్తే మీకే నష్టం, మాకేం లేదు. మేము జగనన్న తమ్ముళ్ళు, పార్టీ జెండా మోసిన పిల్లకాయలు. మీకోసం 2000 నాన్ బెయిలబుల్ కేసులు కూడా పెట్టించుకొని నువ్వు తగిన గుణపాఠం నేర్పించావు మాకు. మా కార్లు పగలగొట్టించుకొని మా ఆస్తులు నష్టపోయి మాకు తగిన గుణపాఠం తగిన ఇది చేసావు. నిన్నంత తొందరగా వదలం. నీ నాయకత్వం ఉంటాం, ఎంత దూరమైనా పోరాడతాం. నీకు నాయకత్వం ఉండదే ఉండదు. నీది అపోహ. నీకు ఎవరో చెంచాగాలు చెప్పిన మాట నువ్వు చేసావు. పిఏల మాటని రాజకీయం చేసేది ఏందా నువ్వా? ఎవరు పిఏ మాటని రాజకీయం చేస్తా? రేత్రి మొగులు కష్టపడ్డావు నీకోసం. మర్చిపోయావా అంట? ఎలక్షన్ దాకా సుకుమారెడ్డి కావాలా? ఎలక్షన్ అయిపోయినాక సుకుమారెడ్డి ఇంటికి పోయి సస్పెండ్ చేస్తా. ఆయన సంఘం ఆడకుండా చేసుకోకూడదు ఎలక్షన్. ఆయన నాకు కల్పిస్తే నేను జగనన్న దగ్గరికి వెళ్ళి జగనన్నకు మా మనోవేదన చెప్పుకొని మేము నాయకత్వాన్ని మార్చుకునేదానికి మా ప్రయత్నం మేము చేస్తాం.